ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. హెబ్రీ 13:14. మనము ఇప్పుడు నివసిస్తున్న పట్టణములు తాత్కాలికమైనవి మరియు నిరంతరము నిలిచేవి కావు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు రాబోచున్నది ఒకటి కలదు, అదే పరలోకము. అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు కూడా భూమి మీద గుడారములలో నివసిస్తూ దేవుని శాశ్వతమైన పట్టణము కొరకు ఎదురు చూశారు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు వారును గుడారములలో నివసించుచు అన్య దేశములలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. హెబ్రీ 11:9. మరియు ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిచ్చారు: నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతుంది. యోహాను 14:2-3. ప్రభు మీ అందరిని దీవించి సిద్ధపరచునుగాక. ఆమేన్.